హరే కృష్ణ. మార్గశిర బహుళ ఏకాదశి. ఈ ఏకాదశి యొక్క వివరాలు భవిష్యోత్తర పురాణంలో ఉన్నాయి. నైమిసారణ్యంలో సూత గోస్వామి సౌనకాది 60,000 మంది ఋషులకి ఈ ఏకాదశి గురించి తెలియజేశారు. అది తెలియచేయాలన్నదని చాలా ఆసక్తి కూడా కనబరిచారు సూత గోస్వామి. ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి అని చెప్పి ఆయన చెప్పారు. ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి ఈ మార్గశిర బహుళ ఏకాదశి గురించి నాకు తెలియచేయవా కృష్ణ అని అడిగినప్పుడు కృష్ణుడు చెప్పారన్నమాట. ఈ ఏకాదశి యొక్క నామం ఉత్పన్న అని ఈ ఏకాదశి గురించి కృష్ణుడు అర్జునుడికి తెలియచేశారు. ఒకసారి ఇంద్రుడు కృష్ణుణ్ణి స్తుతిస్తూ, కృష్ణ, చంద్రావతి అనే నగరంలో నాడీజంగుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని యొక్క కొడుకు మురుడు. ఆ మురుడు చాలా శక్తిమంతుడై మమ్మల్ని అందరినీ జయిస్తే, మేమందరం మిమ్మల్ని ప్రార్థిస్తే మీరు ఆ మురుడు అనే రాక్షసుణ్ణి అతని బలాన్ని తగ్గించి మమ్మల్ని కాపాడారు. మీరు విశ్రాంతి కోసం బద్రి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కొండ గుహలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఈ మురుడు మళ్లీ శక్తిమంతుడై మిమ్మల్ని సంహరించడానికి వచ్చాడు. అయితే నిద్రిస్తున్నటువంటి మీ శరీరం నుంచి ఒక కన్య వచ్చి ఆ మురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించింది. ఇలాగా మేము మీచే రక్షింపబడ్డామని చెప్పేసి ఇంద్రుడు కృష్ణుడిని స్తుతించాడు. ఈ సందర్భంలోనే నిద్ర నుంచి మేల్కొన్నటువంటి కృష్ణుడు ఆ కన్యని, స్త్రీని చూసి, నీవెవరు, నీ తండ్రి ఎవరు, ఇక్కడ ఈ రాక్షసుని చంపింది ఎవరు అని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ కన్య చెబుతుంది, ప్రభు, నేను మీ శరీరం నుంచి ఉద్భవించాను అని చెప్పింది. నేనే ఈ రాక్షసుని సంహరించాను అని చెప్పింది అనమాట. దాంతో కృష్ణుడు చాలా సంతోషపడి ఆ కన్యతోటి అన్నాడట, నువ్వు చాలా గొప్ప పని చేశావు, మంచి పని చేశావు, ఏదైనా వరం కోరుకోవాలి. కృష్ణుడు చెప్పాడు, ఈ రోజు ఏకాదశి తిథి ఉంది, మార్గశిర బహుళ ఏకాదశి తిథి ఉంది. నా నుంచి ఉద్భవించావు. ఉత్పన్న, ఉద్భవించడం అనమాట, అంటే పుట్టడం. నా నుంచి పుట్టావు, ఉత్పన్న, ఉద్భవించావు గనక నీ పేరు మీద ఈ ఏకాదశికి ఉత్పన్న అనే నామాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయికి పేరిచ్చారన్నమాట. ఆ అమ్మాయి పేరు మీదే ఈ ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అని చెప్పి పేరు తెచ్చుకుంది. ఈ విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి తెలియచేసి, సుమేరు పర్వతంతో పాపాలు కూడా ఈ ఏకాదశి ఆచరిస్తే తొలగుతాయి అర్జున. ఈ తిథి నాడు నా నామాన్ని ఎవరైతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ జపిస్తారో, నా కథలు వింటారో, ఉపవాసం ఉంటారో, భక్తుల సాంగత్యంలో ఉంటారో, జాగరణ చేస్తారో, ద్వాదశి నాడు నాకు నైవేద్యాన్ని అర్పించి బ్రాహ్మణులకి వైష్ణవులకి దాన్ని వితరణ చేసి తదుపరి ద్వాదశి సమయంలో నా ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు ఈ ఏకాదశిని విజయవంతంగా పూర్తి చేసినట్టయి ఈ ఏకాదశి ఫలాన్ని పొందుతారు, అలాగే భగవద్ధామానికి కూడా వస్తారు అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. అలాగా భగవంతుడి నుంచి వచ్చినటువంటి కన్య పేరు మీదుగా, భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటి కన్య పేరు మీదుగా ఈ ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అనే నామం వచ్చింది. కనుక మనం కూడా ఈ ఏకాదశి నాడు కృష్ణుణ్ణి స్మరిస్తూ కృష్ణ నామాన్ని జపిస్తూ ఈ ఏకాదశిని ఆచరించే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ.